ఏం వెళ్తాయి ఏమి ఈరోజు టిఫిన్? 2 కళాయిలు పెట్టినానంటే చూడు ఏం చేస్తున్నాను. 2 కళాయిల కింద ఉల్లిగడ్డలు టమాటాలు పెట్టేవే, అదే మరేమో 4 పోసేకి పెట్టేవే. నాకేం తెలుస్తుంది అట్లా? ఇక్కడేమో మిరపకాయలు. మరి నీకు నీళ్ళు అని చూస్తేనే అర్థం కావాలి ఏం చేస్తుంది అనేది. అర్థం కాదు అంత పెరిగిన. మన ఫేవరెట్ టిఫిన్ ఒగ్గాని బజ్జీ. ఒగ్గాని బజ్జీ రాయలసీమ స్పెషల్ అను. స్పెషల్ ఎక్కువ స్పెషల్. నేను మా ఊర్లో బొరుగులు ఎక్కువ దొరుకు ఫ్రెండ్స్, మరి వేరే దగ్గర పోయి తెచ్చుకోవాలి. ఎక్కువ కాదు, తక్కువ కూడా షేర్ కూడా దొరకు. ఎక్కువ దొరకు అంటే అదే మరి మరి మన ఊర్లో షాప్ లేదు కదా, అందుకని బొరుగులు అయితే దొరకు. మరి పక్కన కొంచెం దూరం పోయి తెచ్చుకోవాలా. మరి ఇంకా అవసరానికి తెమ్మంటే మా ఆయన కానీ చోళ్ళకి వేసుకోవాలన్నమాట. తీసుకురాని జల్ది ఏదైనా కానీ ఓ ప్యాకెట్ తీసుకురా అంటే నువ్వు పెద్దది నేను చెప్తాను ఆ ప్యాకెట్ కదా. ప్యాకెట్ ఎన్ని సేర్లు ఉంటాయో పెద్దది ఎన్ని ఉంటాయి? ఎప్పుడైపోవాలి మన ఇద్దరికి? 50కి ఏమంటారు, 50 ఉండవులే. 50 ఉండవులే, 20-30 షేర్లు ఉంటాయేమో. అంత ప్యాకెట్ వస్తుంది అనమాట, కొంచెం పెద్దది. అవి తెచ్చుకుంటే మనం ఎప్పుడన్నా అవసరాన్ని చేసుకుంటాం కదా. పెద్ద ప్యాకెట్ తీసుకురామంటే ఇంకా చిన్నది తెచ్చినారు చూడండి. అర్ధ కేజీ అది 40 రూపాయలు అంట. మరి అర్ధ కేజీ 40 చూడండి. మరి పెద్ద ప్యాకెట్ వచ్చేసి 200 అట్లా పడుతుంది. ఎక్కువ పడుతుంది, 200 పడుతుంటుంది. ఆ రోజు తెచ్చింది కదా, ఆ రోజు పిల్లలు ఉన్నప్పుడు పెద్ద ప్యాకెట్ తెచ్చినాడు. మరి ఇప్పుడు ఎప్పుడన్నా చేసుకొని తినే అవసరానికి వస్తుందని తీసుకురామంటే తీసుకురాలేదు. అంటే ఇట్లా కవర్లో ఉంటే అవి మెత్తగా బొరుగులు. మెత్తగా కాదు, మెత్తగా అంటే నీకు అవసరానికి కావాలి కదా మనకి. ఆటాట అయితే బాగుంటాయి. ఆటాట ఏమి ఎప్పుడు వస్తావు నువ్వు? కాదు అన్నీ మరి స్టాక్ పెట్టుకున్నా మేము, అంగడి లేవు కాబట్టి. అందుకని మరి మా ఆయన పిసినారు మీ ప్యాకెట్ దగ్గర చూపిస్తున్నారు చూడండి. మరి ఏం పిసినారు లేదులే, మరి తెచ్చుకున్నా మరి ఊరికి పోతుంటాం కదా. ఊరు పోయినప్పుడు మధ్యకి రాలేదు కదా. ఏమి రాయలసీమ ఒగ్గాని బజ్జీ ఇంకా స్పెషల్. ఎన్ని సేర్లు ఉంటాయి నాకేం తెలుసు? అర్ధ కేజీ అవి ఎక్కువైతే సరిపోతావులే. అన్నట్టు వేయద్దు, చూసుకో, చీరతో కొలుచుకో. సేర్ దొరకలేదండి. ఏదన్నా చూడి, చీర డబ్బా లేదా? అది కలగడుక్కునే కదా డబ్బా చేసింది మరి ప్లాస్టిక్ది. అట్లా దాంట్లో అందాజు మీద చేసుకో. డబ్బాలేమో అన్ని స్పూన్లు వేసి పెట్టినా, అన్ని కడాయిలు రెడీ పెట్టేవా అప్పుడే. మరి ఈరోజు అయితే ఇంకా ఒగ్గాని బజ్జీ చేస్తున్నాం కదండి. మరి మా సైడ్ అయితే ఇంకా ఏమన్నా ఇంటి దగ్గర ఉన్నప్పుడు టిఫిన్ చేసుకోవాలంటే ముందు గుర్తొచ్చేది ఉప్మా ఒగ్గాని అనమాట. ఒగ్గానిలో కొంచెం బజ్జీలు, అది కానీ పిండి ఉంటే మన ఇంట్లో, లేకుంటే ఖాళీ ఒగ్గానే. మరి ఇవాళ అయితే వట్కారం వేస్తా. పచ్చిమిరపకాయలు కానీ లేవు, కొన్ని బజ్జీలు కొట్టున్నాయి. మరి వట్కారం వేసి చేస్తుంది కానీ. మరి దోశ అదే ఇడ్లీ అంటే మరి ముందే మనం రెడీ చేసుకోవాలి పిండి. ఇంకా అవసరానికంటే ఇదే చూడండి, ఎక్కువ అంటే ఇదే లేండి మా ఊర్లో అయితే. మా సైడ్ నువ్వు గెలికేది ఏంది లేదా, ఉప్మా ఒగ్గాని బజ్జీ. ఏమంటే కొంచెం తెలిసిన వంటలు ఇవి. మరి మనం యూట్యూబ్ ఛానల్ పెట్టినాం కాబట్టి కొన్ని తెలుసుకొని చేస్తుంటాం మరి అప్పుడప్పుడు. ఇంకా లేదంటే మాకు ఇవే మరి టిఫిన్ కంటే. మరి మా వాళ్ళు అయితే మధ్యాహ్నం అన్నం పప్పు చేస్తుంటాం. మరి గుళ్ళో పూజ జరుగుతుంది ఈరోజు శనివారం. తిరగాలి చేసినాక బట్టలు కడగల. ఉత్తొగ్గాని అయితే బాగుండదు, దాంట్లోకి ఏమన్నా బజ్జీలు అట్లా వేసుకుంటేనే, ఉల్లిగడ్డ బజ్జో మిరపకాయ బజ్జీ అయితేనే బాగుండేది. బజ్జీలు సంతలో వేసుకున్నా బాగుంటాయి. మరి ఏం పచ్చిమిరపకాయలు బజ్జీ చేసుకున్నా బాగుంటుంది. ఎక్కువగా అంటే మనం వీడియోలో చూడండి నూనె వంకాయ బొరుగులు ఒగ్గాని ఇవి ఎక్కువ ఉంటాయి. మరి మనం ఎక్కువ చేసుకునేవి చూపిస్తాం. మరి ఇంకా ఉల్లిగడ్డలు కోసుకోవాలా, టమాటా కదా. బాగా నీట్గా ఉన్నాయి కదా. ప్యాకెట్ అయిందానికి బాగా నీట్గా వచ్చినాయి జరేవి. మరి అట్లా కొంచెం సన్న ప్యాకెట్లు అట్లా 1 కేజీ అట్లా వాటిలో కొంచెం తక్కువ ఉంటాయి. మామూలు పెద్ద వాటిలో అయితే కొంచెం గలీజ్గా ఉంటాయి. మరి అంటే గలీజ్ అంటే ఏం లేదు, ఇట్లా చిన్న చిన్నవి మూకులు ఎక్కువ ఉంటాయి. మరి
చింపుకొని తెస్తాను నీళ్ళు. తక్కువ వచ్చినావు కదా. ఇంకా బొరుగులు అయితే నానబెట్టినా మరి ఇంక ఈ లోపల నేను బొరుగులు నానే లోపల ఉల్లిగడ్డ టమాటాలు కట్ చేసుకుంటా. ఉల్లిగడ్డ కూడా ఎక్కువ వేయరాదు కదా ఉగ్గంటకి. ఉల్లిగడ్డ ఇంక మనము ఎన్ని షేర్లు తీసుకున్నామో చూసుకొని వేసుకోవాలి కదా. మరి అంత ఎక్కువ వేస్తే కూడా బాగుండదు. తక్కువ వేస్తే కానీ బాగాలేదు, తీయగా అనిపిస్తుంది. బాగానే నేర్చుకున్నావు ఉల్లిగడ్డలు కోసేది. ఇలకైతే బాగాలేదు, మంచిది తెచ్చుకోవాలా. తెచ్చుకోలేదు, ఏమంటారు అది ఇట్లా కుంటుతుంది. కుంటుందిలే, కదులుతుంది. కుంటుందట. కాలం లేదా కుంటేకి కదులుతుంది. అయిపోయినా ఇది కట్ చేసేది కదా, లూజ్ అయితే ఒకసారి పని చేయదు. ఇంకా లూజ్ అయితే ఇంకా ఉల్లిగడ్డ టమాటా కట్ చేసుకున్నాను. ఇంకా ఉగ్గానికి అయితే ఇప్పుడు తిరువాతకి అయితే వేసుకున్నామండి. మరి ఇంకా పచ్చిమిరపకాయలు లేదు కదా, అందుకని ఇంకా పచ్చిమిరపకాయలు అయితే ఇంకా కట్ చేయలేదు. ఇంకా ఒకటి కారం వేసి చేస్తాను. బాటాలు పెట్టి కారం కూడా. బజ్జీలు దీంట్లో వేస్తాను. చింతపండు కానీ నానబెట్టినాను చూడండి ఉగ్గానికి. మరి మనకి నిమ్మకాయ లేదు కాబట్టి చింతపండు ఎక్కువ శాతం అంటే నిమ్మకాయ దొరకదు మనకి అవసరానికి, అందుకని చింతపండే. మరి నాలుగు స్పూన్లు నూనె అయితే వేస్తాను. కొంచెం ఉగ్గాని తర్వాత కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. మరి ఎక్కువ పడుతుంది, టేస్ట్ బాగుంటుంది. మరి నూనె ఎక్కువ కొద్దిగా వేస్తే టేస్ట్ అని కాదు, మనం ఉల్లిగడ్డ అవన్నీ మగ్గాలి కదా, అందుకని కొంచెం ఎక్కువ పడుతుంది. అది కాక తిరువాత కానీ సరిపోదు కదా మనకి ఉగ్గానిలో కలుపుకునేకి. కొంచెం నూనె వేడైనాక జీలకర్ర ఆవాలు వేసుకుందామండి. నూనె అయితే వేడైంది, కొంచెం జీలకర్ర ఆవాలు. మనకి ఎక్కువ కరివేపాకు వేస్తే చిట్లుతుంది అనమాట, అందుకని ఉల్లిగడ్డలోనే వేసేసుకుందామండి. మరి చిట్పట అన్నాక ఇంక ఉల్లిగడ్డ టమాటా రెండు వేసేస్తాను. దీంట్లోనే కరివేపాకు కానీ కొంచెం ఉప్పు వేసుకుందామండి. మనకి ఉల్లిగడ్డ టమాటా తొందరగా మగ్గుతుంది. మరి మనకి మధ్య లోపల మరి బురుగులు నాన్నయ్య లేదా చూసి మరి తర్వాత శనగపిండి బజ్జీలు కలుపుకున్నామని. ఇంకా కొంచెం నానాలి. మరి ఇవి గట్టి బొరుగులు, ఇవి తొలలు అయితే తొందర నానుతాయి. అవి మిక్చర్ బురుగులు అడ్జస్ట్ చేసుకోవచ్చు, బాగుంటుంది. తొందరగా ఇంకా అట్లా నీళ్ళు వేసేది మనం తీసేసేదే. మరి ఎక్కువసేపు అయితే ఇంకా మెత్తగా అయిపోతాయి. శనగపిండి కలుపుకుని పొద్దున్న అయితే వేసుకున్నాము. శనగపిండిలో ఏం లేదనమాట, అందుకనే ఇట్లా చేస్తున్నాను. మరి లేదంటే మనం జగలు పట్టుకోవాలా, ఏమన్నా అంటే పురుగులు అట్లాంటివి ఉంటాయి. ఇది మనకి డిస్టర్బ్ అనమాట సుర్రమనే, అందుకనే మూత అయితే తీసుకున్నామని తగ్గుతుంది. దీంట్లోనే తగినంత ఉప్పు శనగపిండిలో. ఉప్పు కొంచెం వంట సోడా. శనగపిండి మనం తక్కువ తీసుకున్నాం కదా, కొంచెమే వేసుకుందామని. మరి కొంచెం కారం ఎట్టుకేస్తారా? కారం మనం బజ్జీ తినేటప్పుడు కొంచెం
కొంచెం కారం కారం ఉంటే టేస్ట్ ఉంటుందా? పిండి అది కొంచెం మనకు సప్పగా కనిపిస్తుంది కదా, అందుకనే కొంచెం కారం వేసుకున్నాను మరి. ఉప్పు కారము. ఇందులో కొంచెం జీలకర్ర వేస్తాను మరి, జీలకర్ర తీసుకొని వస్తాను. డబ్బాలో లేదా జీలకర్ర? రెండు మిక్స్ చేసేమన్నా ఆవాలు జీలకర్ర? డబ్బాలో జీలకర్ర ఆవాలు రెండు ఉన్నాయి. అందుకనే ఇంకా కొంచెం జీలకర్ర. మేము వాము పండిస్తాం కానీ వాము మాత్రం తీసి పెట్టుకుని కదండి, గుర్తు తీసి పెట్టుకునేది పురుగుకు పెట్టే సరిపోతుంది. ఆ పురుగులు ఎట్లా బతకల్లా? అంత తొందరగా పురుగు పడదు మరి. కాదు, పురుగులు సంవత్సరం పొడితే విత్తనాలు తీసి పెడితే అట్లే అప్పుడు కూడా మతికి వస్తుండేది నీకు వేస్తే. అప్పుడు మనం బజ్జీలు చేస్తాము, ఎక్కువ వాడడం కదా, గుర్తు రాదనమాట. తర్వాత చూడు ఇంకా అది గడ్డకి పెట్టి బజ్జీల పిండి కలుపుకున్నాం కదా, ఇంక పక్కన పెట్టేసుకుందామని మరి. ఉల్లిగడ్డ టమాటా బాగా మగ్గించడానికి దీంట్లో కొంచెం పసుపు కారం వేసుకున్నామండి. పచ్చిమిరపకాయలు అయితే కొంచెం పసుపు మనకి ఎక్కువ పడుతుంది, మనం వట్టికారం వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నాను మరి పసుపు. పచ్చిమిరపకాయలు వేసినా కారం వేసుకోవాలా మరి? నువ్వు పచ్చిమిరపకాయలు వేస్తే కారం ఎందుకు వేస్తాం కదా, ఓన్లీ పచ్చిమిరపకాయలు ఒకటే చాలా కారం. 2 స్పూన్లు కారం వేసిన మరి, పచ్చిమిరపకాయలు ఉంటే మనకి వట్టికారం అవసరం లేదు. పచ్చిమిరపకాయలు లేని దానికి నేను వట్టికారంతో చేస్తున్నాను. అది టేస్ట్ ఉంటుంది, అంతేనా? పచ్చిమిరపకాయలదే బాగుంటుంది. పచ్చిమిరపకాయలు బాగుంటుంది, బాగానే ఉంటుంది. పచ్చిమిరపకాయలు అన్ని బజ్జీలు వేస్తావు ఇప్పుడు నువ్వు? ఇది ఎట్లయితే దాంట్లోకి కావు, ఒక గంటలకి ఏదైనా బదులు తెచ్చుకుంటే ఎవరొద్దన్నా నన్ను బదులు కడగదమ్మా. పచ్చిమిరపకాయలు ఇవ్వండి అమ్మ, 2 ఇవ్వండి అని తెచ్చుకుంటే ఒక గంజ చేసుకోవాలా? నేను ఎప్పుడు ఏంటికి పోలేదు, అందుకనే పోగుద్ది కాదు. ఎప్పుడంటే ఏంటికి పోలేదు అనేది కాదు, పల్లెటూరులో బదులు సదులు అనేది ఏంటికి ఇప్పుడు కానీ పోతారు. కాలం మారింది, ఏం కాలం ఏం మారలేదు, మనుషులు మారేది. మనుషులు మారినారు, కాలం మారింది. ఎవరింటికి ఎవరు ఇంటికి పోరు, వస్తారు టైం పడినప్పుడు. ఏదన్నా జొన్న పిండి అట్లాంటివి అయితే వస్తారు, కానీ ఇట్లా పచ్చిమిరపకాయ టమాటాకి అప్పుడైతే ఉండే, కానీ ఇప్పుడు ఎవరు రారు అంతగా. అడిగేదంటూ ఉండదు, ఎవరు రారు అనేది. అవసరం పడినప్పుడు అడగల. నాకు పోగుది కాదనమాట. అట్లా నేను దాంట్లోనే సర్దుకునేస్తాను మరి. చింతపండు పులుసు అయితే వేసినా కదా మరి, ఇది కొంచెం ఉడకల్లా. ఈ లోపల బొరుగులు కానీ తీసేసుకుందామండి మరి. చూడండి, మనం బొరుగులు తర్వాత అయ్యే వరకు నన్నాయి బొరుగులు. ఇవి కొంచెం ఇంకా నాన్నలేవా? నన్నాయి, కొంచెం గట్టి బొరుగులు అనమాట, అందుకని తొందర నాను తీసేయి. మరి ఎక్కువ పొడి ఉంటే బాగుండదు, కొంచెం మెత్తగా కొద్దిగా ఉండాలి, మెత్తగా. తర్వాత కొన్ని అట్లా విడిచిపెట్టేస్తే ఏమైనా ఎంచుకోవాలి ఏమి అట్లా కూడా ఉంటుంది మరి, అంటారు మరి అని అందామనే నేను రెడీ అయిందా? ఉల్లిగడ్డ అంతా బాగా మగ్గింది, చింతపండు రసం కానీ మనం వేసుకున్నాం కదా, బాగా కొంచెం నూనె కానీ పైకి వచ్చింది చూడండి, ఉడికింది మరి. ఇది దీంట్లో కొంచెం కొత్తిమీర అయితే వేస్తాను. ఒగ్గాన తర్వాత అయితే రెడీ అయింది మరి. అసలు అయితే మర్చిపోయినాం చూడండి, మనము ఒగ్గానలోకి పప్పులు మిక్సీకి అయితే పట్టుకోవాలి మరి. కొన్ని ఏదో ఒకటి మీకు మిస్ అవుతుంది నాకు. ఇదైతే పక్కన పెట్టేసుకున్నామండి మరి. నూనె అయితే వేస్తాను బజ్జీలకి. నూనె వేసిన తర్వాత మరి పప్పులు అయితే మిక్సీ పట్టుకొని వస్తాను. ఈ లోపల నూనె కానీ వేడవుతుంది. ముఖ్యంగా పప్పులు రెడీ చేసుకోవాలా ఫస్ట్ కదా, పప్పుల పొడి. పప్పుల పొడి వేసుకుంటేనే ఒగ్గానే టేస్ట్ అన్నమాట. మనకి పప్పుల పొడి లేకుంటే అంతా కలుపుకోకుండా పెయిన్ వేసింటారు వాటిల్లో నెత్తి మీద నూనె పూసినట్ల. మనకి పప్పుల పొడి వేసుకుంటే
మనం నీళ్ళలో దేవేసింటాం కదా బొరుగులు ఏ పప్పులు తిండి కూడా ఉన్నాయి మరి తీసుకున్నాం కదా ఇప్పుడు ఇది ఒగ్గనికైనా అవన్నీ గంటనే కాదు కజ్జికాయలు చేసుకున్నాం చేసుకుంటే ఒక సేరు ఒకటి చేస్తే మిగతా అవన్నీ ఉన్నాయి మరి దీనికి టైం ఎప్పుడు వస్తుందా అది మెత్తగానే ఇంకోసారి ఈసారి చేపిస్తే మా ఇంట్లోనే చేపిస్తారు కజ్జికాయలు రేకులు దిక్కేది పెడతాం చూడండి రేకులు దిక్కోకుంటే ఉంటుంది అప్పుడు మరి తిక్కుతారా రేట్లు మరి పప్పులు కూడా అయితే వేసుకొచ్చినా మరి ఇవన్నీ రెడీ అయినాయి కదా ఇవన్నీ కింద పెట్టేసి నేను బజ్జీలు అయితే వేస్తాను మరి బజ్జీలు రెడీ అయినాక కలుపుతావా ఓకే లేదంటే మరి బాగా సప్పగా అయిపోతుంది సరేలే అవి కింద పెట్టండి బజ్జీలే నూనె వేడి కావాలి ఇంకా తొక్కలాడద్దు కొంచెం పిండి గట్టిగా ఉన్నట్లుంది చుక్క నీళ్ళు వేసుకుందామండి మరి నూనె కానీ వేడైంది ఇంక బజ్జీలు వేసేసుకుందామండి తగ్గించామంట వంట అయిపోయి ఎందుకు తగ్గిస్తుంది పెంచిన ఎక్కువ వేడైతే కానీ వేసిన వెంటనే ఎర్రగా అవుతుంది కానీ కొంచెం వేడైనాక తగ్గించుకోవాలి చూడండి మంట కాయగూరలు వచ్చినప్పుడే తీసుకోవాలి మాకు ఇంకా తప్పైందనుకో కాయగూరలు నువ్వు మరి ఇంక పక్కన పోయినప్పుడే తెచ్చుకోవాలి చూడండి అందుకనే పచ్చిమిరపకాయలు లేవు దాని మీద వేస్తే పైన పడే ఏమి ఏమో కడి ఉన్నట్టుంది మిరపకాయలు ఏమన్నా నీళ్ళు ఏమన్నా కడి వేస్తాం మిరపకాయలు దానికోసం కొంచెం కడింది బజ్జీలు అయితే కాలినా చూడండి తీసేసిన మరి బజ్జీలు కానీ వేసేస్తాం మిగిలిన పిండి కానీ మిరపకాయలు చక్కగా లేవు ఎట్లంటే ఎట్లున్నాయి చూడండి ఏవో ఇంట్లో నేను వేసేస్తున్నాను మరి అమ్మ పెనం మీద దోశ వేస్తే నీళ్ళు కొట్టినట్లున్నది నువ్వు మిరపకాయలు ఈరోజు బజ్జీలకి ఏమో అట్లంటే తినాలి కదా ఎప్పుడు వేసినట్లే వేసుకున్నాను మరి నూనె అట్లా తడి పడితేనే అట్లా చూసి వేసాడు ఇంకా ఒగ్గాను కలుపు అయిపోయినా బజ్జీలు వేసేది బజ్జీలు అయితే రెడీ అయినాయి చూడండి ఇంకా ఒగ్గాన్ని కలిపేస్తారు మరి మనం బొరుగులకు గంటలకైతే తగినంత ఉప్పు అప్పుడే మనం ఉల్లిగడ్డ మగ్గేటప్పుడు కొంచెం వేసినాం కదా చూసుకొని వేసుకుందామని మరి అసలు బొరుగులు తిరువాత లెక్కలేదు చూడండి ఒకటి కారం వేసినానికి ఒట్టి కారం అయిన దానికి వేరే ఉంది వేరే ఉంది మరి టమాటా పండ్లు కూడా ఎక్కువ వేసినావేమో రెండే వేసింది టమాటా వాసన వస్తుంది మరి టమాటా కాదండి పులుపు పులుపా చింతపండు వేసినాం కదా సరిపోతుందా చేస్తావు కొంచెం తర్వాత వేస్తా ఇంకొంచెం వేసాడు ఇంకా వేరే ఎప్పటికన్నా వస్తుంది ఇది ఎంత పడుతుంది వేసాడు ఇంకా
కొత్తిమీర పైన కొత్తిమీరని తీసుకురాపో. నువ్వు కలుపుతుంటే ఎట్లుందంటే ఇప్పుడు ఒగ్గానే పప్పు అన్నం కలిపినట్టుండదు, కదా ఎర్రకారమైన గట్టి పప్పు కలిపినట్టుంది. తర్వాత అయితే కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు లాస్ట్లో పప్పుల పొడి వేసుకున్నామని మరి. కొత్తిమీర ఎట్లా మరి లేయాలా నేను వేయాలి మరి. పట్టు. అన్నీ కలిపేసుకున్నాం కదా, మరి ఉప్పు అయిందో లేదో చూద్దామండి. అయిందే. ఏయ్ కొత్తిమీర లాస్ట్ ఫైనల్ కొత్తిమీర అయితే వేసేసినాం. మరి ఒగ్గాని బజ్జీ రెడీ అయింది చూడండి. ప్లేట్లు అని రెడీ చేయి తిందా. ఈరోజు చాలా తొందరగా అయింది టిఫినే. అంటే 9 అయితే కూర్చోదులే, ఈరోజు తొందరగా మరి. బజ్జీలు ఒగ్గాని రెడీ. తెచ్చిన ప్లేట్ ప్లేట్లు పెట్టు. ఒగ్గాని బజ్జీ రెడీ అయింది కదా ఫ్రెండ్స్. మరి ఇప్పుడు మా ఆయనకైతే పెడతా మరి. ఇంకా తిని మా ఆయన సేన్కైతే పోతాడండి మరి. ఈరోజు కారం వేసి చేసినా కదా, మరి ఎట్లుందో చూడాలా. మా ఆయన టేస్ట్ చేసి ఎట్లుందో చెప్తాడు. కారం వేసుకున్నావా ఏమి ఇట్లకి? వెళ్ళిపోయే కారం ఉందే చికెన్ చూస్తే తిని కొంచెం తింటే అప్పుడే అర్థమవుతుంది ఎట్లుండదు. చికెన్ పొడిగానే ఉంది. తే ఏం గిన్నెలు అక్కడోటి ఇక్కడోటి పెట్టుకునేవా? ఎవరన్నా పక్క పెడతారు అట్లా అక్కడోటి ఇక్కడోటి. ఇక ఇవాళ భోజనం వంట కమ్మన్నట్లుంది ఇప్పుడు. ఏం వింత కాదు అది కదా, అక్కడో గిన్నె ఇక్కడో గిన్నె పెట్టుకొని తింటున్నాం అంతే. చల్లగా అయితే కానీ మరి ఈ బజ్జీలు చేసే లోపల చల్లగా అయిపోతుంది. కారం వేస్తే టేస్ట్ సూపర్ అదిరా. బాగుందా కారం వేసిన? బాగుంది, సూపర్. మరి ఈరోజు బ్లాగ్ అయితే మా ఇంట్లో ఒగ్గాని బజ్జీ చేసినాం ఫ్రెండ్స్. మరి మా ఆయన తినేసి ఇంక సేన్కి అయితే పోతాడు మరి. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. రేపు నుంచి ఏదైనా పని చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇద్దరు. ఏం పని ఫ్రెండ్స్? చేయడానికి మరి ఇంక అదే పనే కదా, ఏం కొత్తది ఉడుకుతావా ఏమి? కట్లేరాకి మరి ఇంక అదే ఉండేది పనే. బాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇది. బాయ్ ఫ్రెండ్స్.